అంత నూనె వేసుకోవాలి. కాస్త జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక 2-3 అయితే మస్తు అవుతాయి. బాగా అటు కలపాలి. కూడా వేసుకోవాలి. అట్లే ఉల్లిగడ్డ బియ్యం వేసుకోవాలి. మొత్తం రెడ్ కలర్ ఉల్లిగడ్డ మొత్తం రెడ్ కలర్ అయినంత వరకు కలపాలి. ఇట్లా రెడ్ కలర్ వచ్చిన వరకు మనం బాండీలో అయితే వేసుకోవాలి. ఎటు తిరిగి కలర్ రావాలంటే మన ఎర్ర టమాటాలు వేసుకోవాలి. ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి. ఒక చెంచా అంటే మీరు ఉప్పు ఎక్కువ తింటే ఉప్పు ఎక్కేసుకోవాలి. మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోవాలి. తర్వాత సగం చెంచా పసుపు వేసుకోవాలి. ఎందుకంటే కలర్ రానికి అంతే అని ఫస్ట్ మనం ఆలుగడ్డలా ఉడికేటప్పుడు వేసినాం. కొంచెం వేసుకొని అంతే అటు ఇటు కలపాలి. మన కారం పొడి వేసుకోవాలి. గుంటూరు కారం పొడి వేసుకోవాలి. గుంటూరుకి వెళ్ళి వచ్చిన కారం పొడి వేసుకోవాలి. 2 చెంచాలు వేసుకోవాలి. వంట కూడా క్రేజీ చేసేయాలి. ధనియాల పొడి వేసుకోవాలి. సరిపోయినంత ధనియాల పొడి వేసుకోవాలి. మసాలా ఉడకనికే కొన్ని నీళ్ళు పోసుకోవాలి. మసాలా ఉడకనికే కొన్ని నీళ్ళు అంతే. మన ఆలుగడ్డలు వేసుకోవాలి. పచ్చని ఆలుగడ్డలు వేసుకోవాలి. ఇక మొత్తం కలపాలి. ఇట్లా మొత్తం అదే ఫస్ట్ వేసినాం కదా మొత్తం కలిపేసేయాలి. కొబ్బరి పొడి వేసుకోవాలి. ఎందుకంటే టేస్ట్ రానికి. టేస్ట్ కోసం పుల్ల నిమ్మకాయ వేసుకోవాలి. పుల్లై రోస్టీ తయారైంది. ఇక రప లాగిస్తాం. ప్లీజ్ అందరూ మన ఇంటి వంటలని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మేము ఫస్ట్ వీడియో పెట్టినాం. రాంగ మీకు అన్నీ పెడతాం. సబ్స్క్రైబ్ చేయండి. ఉల్లై రోస్టీ ఫస్ట్ వీడియో పెట్టేసినాం. సబ్స్క్రైబ్ అందరు చేయండి. డూ సబ్స్క్రైబ్. గంట కొట్టు కింద కామెంట్ చేయండి, షేర్ చేయండి.